మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి టీడీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. టీడీపీలో చేరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి స్వీకరిస్తారని తెలుస్తోంది. 2-3 రోజులుగా తన అనుచరులతో మల్లారెడ్డి ఇదే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ జోష్ వస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. దానికి తోడు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యం కావటం, పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతోనే ఉండటంతో తనకు అన్ని రకాలుగా కలిసొస్తుందని మల్లారెడ్డి భావిస్తున్నారంట. చంద్రబాబు అండతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చి తన విద్యా సంస్థలపై దాడులను అరికట్టాలని, కేంద్రంలో తన పనులు చక్కబెట్టుకోవాలన్న ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు. టీడీపీ నుంచే మల్లారెడ్డి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో టీడీపీ తరపున మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో మల్లారెడ్డి 2016లో కారెక్కారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలుపొంది కార్మిక శాఖ మంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఆయన టీడీపీలో చేరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపడతారన్న ప్రచారం సాగుతుంది. రైట్, బ్రేకింగ్ కు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, మల్లారెడ్డి టీడీపీలో చేరికకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ తేజస్వి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణలో కూడా భవిష్యత్తులో పాగా వేస్తుందనే ముందస్తు చూపుతో మాజీ మంత్రి మల్లారెడ్డి టీడీపీ వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయన గతంలో నుంచి కూడా అధికార పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీలో మంత్రిగా కూడా పనిచేసిండు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఆయన, అంటే దాదాపు 2016 నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. సడన్గా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత మల్లారెడ్డిపై వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థలపై కావచ్చు, అక్రమ నిర్మాణాలపై కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీని మీద ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా అవినీతికి పాల్పడితే చర్యలు ఉంటాయని మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఇటు అక్రమ కట్టడాల విషయంలో కావచ్చు, విద్యా సంస్థల విషయంలో కావచ్చు వరుస దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. అయితే పొలిటికల్గా తెలంగాణలో సర్వైవ్ కావాలంటే ఉంటే అధికార పార్టీలో ఉండాలి, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలోనైనా ఉండాలి. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇటు డీకే శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ అయినటువంటి డీకే శివకుమార్తో కూడా చర్చలు జరిపారు. కానీ గతంలో మల్లారెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మల్లారెడ్డి ఎంట్రీకి ససేమర నో చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో రావడానికి అంటే ఆయనను యాక్సెప్ట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా గతంలో రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల కారణంగా. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నో చెప్పడంతో అటు కాషాయ పార్టీలో కూడా పోవడానికి ప్రయత్నాలు చేశాడు మల్లారెడ్డి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది, రాబోయే భవిష్యత్తులో 2 పార్టీలే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ పార్టీ ఉండే అవకాశాలు ఉంటాయని కాషాయపు కండవా కప్పుకోవడానికి కూడా అక్కడ ప్రయత్నాలు జరిగినాయి. కానీ బీజేపీ కొన్ని కండిషన్లు పెట్టింది మల్లారెడ్డికి. ఖచ్చితంగా బీజేపీలోకి జాయిన్ అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే బీజేపీలోకి ఎంట్రీ ఉంటుందని కూడా వాళ్ళు కండిషన్లు పెట్టారు. దీనికి మల్లారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా కొనసాగుతూ మీ పార్టీలో చేరతా అని ఆయన కూడా చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. 2 పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్లో కొన్ని గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇక్కడ రిజెక్ట్ అయింది. బీజేపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. సో ఈ 2 కండిషన్లు బలంగా ఉండడంతో 2 పార్టీలు కూడా మల్లారెడ్డికి చెక్ పెట్టాయి. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చాలా దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో ఇంకా దాడులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, విద్యా సంస్థలు కాపాడుకోవడానికి, అక్రమ నిర్మాణాలను కాపాడుకోవడానికి ఖచ్చితంగా సర్వైవ్ అవ్వాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ అధ్యక్ష హోదా, టీడీపీ అధ్యక్ష పదవి తెలంగాణలో ఖాళీగా ఉంది. అంటే తాజాగా కాసాని జ్ఞానేశ్వర్ ఈ పదవిలో ఉన్నాడు. ఆయన రాజీనామా తర్వాత ఇక్కడ ఈ పదవి ఖాళీగా ఉన్నది. ఒకవైపు రేవంత్ రెడ్డి చంద్రబాబు సహచరుడు కాబట్టి నేను టీడీపీలో ఉండి ఇక్కడ అధ్యక్ష పదవి తీసుకుంటే టీడీపీ అధ్యక్ష పదవి వస్తుంది, అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ రాజకీయంగా భవిష్యత్తుకు ఎదగొచ్చు, చంద్రబాబుతో ఒత్తిడి తీసుకొచ్చి రేవంత్ రెడ్డిపై ఇవన్నీ కూడా కాపాడుకునే దిశగా మల్లారెడ్డి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
అని కూడా వాళ్ళ సహచరులు చెప్తున్నారు. టీడీపీ అధ్యక్ష పదవిలో ఆయన చాలా కీలక రోల్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ లేదు, కానీ టీడీపీ పార్టీని డెవలప్ చేయాలంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడ ఏపీలో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ ఆర్థికంగా చాలా బలంగా మల్లారెడ్డి ఉన్నాడు కాబట్టి, గతంలో మల్లారెడ్డి మల్కాజ్గిరి 2014లో మల్కాజ్గిరి ఎంపీగా ఆయన టీడీపీ నుంచి గెలుపొందాడు. మొట్టమొదట ఎంపీ ఆయన ఇక్కడ పనిచేసిన నేపథ్యం ఉంది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వలసగా టీడీపీ ఎమ్మెల్యేలు పోవడంతో పార్టీ ఖాళీ అయింది. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి రావడం, దాని తర్వాత 18లో గెలవడం, మళ్ళీ మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం, ఇవన్నీ కూడా చూసినాం. అయితే పాత గూటికి చేరబోతున్నాడు మంత్రి మల్లారెడ్డి. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ కాపాడుకోవాలంటే, రాజకీయంగా ఎదగాలంటే కొత్త పునాది వేయాలి అనే దిశగా ఇక్కడ మల్లారెడ్డి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు కూడా టీడీపీకి కూడా ఖచ్చితంగా తెలంగాణలో పుంజుకోవాలంటే ఇట్లాంటి ఆర్థికంగా బలవంతుడు కావాలి అని కూడా టీడీపీ కూడా ఆలోచిస్తున్నది. మల్లారెడ్డి పార్టీలోకి వస్తే ఆర్థికంగా పార్టీని కాపాడుకుంటాడు, ఇక్కడ తెలంగాణలో టీడీపీకి పునాదులు వేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎంతో కొంత ఫైట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అధికార పార్టీకి అని కూడా టీడీపీ కూడా ఆలోచిస్తున్నది. సో ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి టీడీపీ బాధ్యతలు చేపట్టబోతున్నాడనే వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మల్లారెడ్డిపై వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా ఖండించలేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. నేను పార్టీలోనే ఉంటా, టీడీపీలోకి వెళ్ళట్లేదు అని కూడా కనీసం ఆయన ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఈ నిజాలకు ఆద్యం పోసినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టీడీపీలోకి వస్తే ఇక్కడ భవిష్యత్తులో వచ్చే 5 సంవత్సరాల్లో ఏమైనా మనుగడ ఉంటుందేమో, రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఆయన ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చి నా పొలిటికల్గా కూడా సర్వైవ్ అవ్వాలంటే ఇదే కరెక్ట్ ఛాన్స్, ఇదే కరెక్ట్ ఇదనుకొని మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా తెలుస్తూ ఉంది. క్లియర్ కట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. గత కొద్ది రోజుల్లోనే మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్ళి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నాడు అనే ఒక చర్చ బలంగా వెళ్తుంది తేజస్వి.